తమిళ్ రాదంటున్నావు కానీ ఈ సాంగ్ లో తమిళ్ వచ్చే అమ్మాయి హీరోయిన్ గా ఉంది, నీకేమనిపిస్తుంది మరి? తను వియానా, బిగ్ బాస్ తమిళ్ విన్నరా? కాదు, బిగ్ బాస్ సీజన్ 9 తమిళ్ కంటెస్టెంట్ తను. తమిళ్లో కంటెస్టెంట్ తను ఇప్పుడు మీ సాంగ్ చేసే అమ్మాయి. సో ఇది మేము యాక్చువల్లీ ప్లాన్ చేసింది బైలింగ్వల్ ప్లాన్ చేసాం. మాకున్న క్యారెక్టర్ వియానా పర్ఫెక్ట్ అని చెప్పి అనుకొని మేము వియానా తీసుకున్నాం. అంటే సెలెక్షన్ ఎవరిది? డైరెక్టర్ దా? డైరెక్టర్ ద ఫస్ట్ ఎవ్రీథింగ్. అంటే నేను ఎప్పుడు ఎందులో నిలబెట్టలేదు, ఏ క్యాస్టింగ్ కానీ ఎందులో నిలబెట్టలేదు. తనకు విజన్ ఉంటుంది కదా, దాన్ని మనం డిస్టర్బ్ చేయకూడదు అని చెప్పి తనకే వదిలేసాం. వావ్, ప్రతి ఒక్క డైరెక్టర్ అంటే ఆర్టిస్టుల దగ్గర ఇదే కోరుకుంటారు, మీరు ఏది చెప్తే మేము అది చేస్తామనే ఆర్టిస్టులు చాలా మంది తక్కువ ఉంటారు. సో మీకు ఆ ఫోటో పంపించి నెక్స్ట్ ఇదే సాంగ్ లో మనం ఈ అమ్మాయితోనే చేస్తున్నాం అట్లా పంపించున్నారా? మీకు చూడగానే మీకు ఏమనిపించింది? ఓకే అన్న, వర్క్ చేస్తున్నప్పుడు తను తమిళ్ మాట్లాడుతుంది, తనకి హిందీ వచ్చు. అక్కడ మనకి నేను షూటింగ్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు నాకు 4 రోజులు ఏం చేయాలి నేను అనే దగ్గర ఉన్నా. హిందీ క్యా మే ఉర్దూ సే ఓకే అమ్మయ్య బతికిపోయిన రజా, రెండు చచ్చిపోయేవాడు. ప్రాణం లేచొచ్చిందిరా నాయన అని చెప్పి షీజ్ ఎ వెరీ గుడ్ గర్ల్. అవును, అసలు మీ ఒక సాంగ్ ఆ బ్యూటీ షాట్స్ చూస్తుంటే అసలు మీరు అంబ్రిల్లా పట్టుకొని ఇట్లా తిరుగుతుంటే అసలు ఒక పవన్ కళ్యాణ్ గారిని చూసినట్టు అనిపించింది నాకు. అంటే నువ్వు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ కదా, నేను కూడా ఫ్యాన్ ని. అట్లా చూస్తుంటే ఒక పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అంటే ఇట్లా ఉండాలిరా బాబు అనిపించింది. అసలు ఎంత బ్యూటీగా ఉంది ఆ సాంగ్. అసలు ఆ సాంగ్ మేము ఎప్పుడు చూడబోతున్నాం, అసలు దాని స్టోరీ ఏంటో ప్లీజ్ చెప్పరా మాకు. సాంగ్ అనేది డెఫినెట్లీ మంచి ట్యూన్ అండ్ గుడ్ లిరిక్స్. ఆ లిరిక్స్ మీద వర్క్ చేయడానికి మాకు ఇంత టైం పట్టింది. ఎవ్రీథింగ్ అంటే ప్రతి లిరిక్స్ లో డీటెయిలింగ్ ఉండాలి కదా అని చెప్పేసి. అంటే ఐ మోర్ బిలీవ్ ఇన్ లిరిక్స్ అనమాట. ఎందుకంటే మ్యూజిక్ నిన్ను రిలాక్స్ చేస్తుంది కానీ లిరిక్స్ నేను మోటివేట్ చేస్తుంది. ఎప్పుడైనా సరే యూఆర్ డూయింగ్ సంథింగ్ వర్క్, మోటివేషనల్ లిరిక్స్ వింటుంటే మోటివేట్ అవుతూ ఉంటావు, ఇన్స్పైర్ అవుతూ ఉంటావు. సో ఆ లిరిక్స్ మీద బాగా వర్క్ చేశారు సుధాంశు. ఎప్పుడు వస్తుంది ఆ సాంగ్? పెద్ద రిలీజ్ అయిపోయింది కదా, అంటే డేట్ ఇంకా అనౌన్స్మెంట్? డేట్ నేను చెప్పలేను కదా. అంటే ఇప్పుడు సాంగ్ పర్ఫెక్ట్ రిలీజ్ చేయాలి అంటే ఒక అనుకోవాలి కదా, ప్రమోషన్స్ ఏంటి ఎలా రిలీజ్ చేయాలి. అదొక మేము ఈ లాంచ్ ఈవెంట్ అనేది ఎప్పుడైనా ప్లాన్ చేస్తున్నాం అని మాకు డేట్ ఫిక్స్ అయిపోతే దెన్ విల్ అనౌన్స్. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆ మిడ్ గ్యాప్ లో మీరు చూసారా సాంగ్ ని? మొత్తం అయిపోయిందా? ఎట్లా అనిపిస్తుంది మీకు ఆ సాంగ్? నేను చేసుకున్న ఎవ్రీథింగ్ నాకు బాగానే అనిపిస్తుంది. డెఫినెట్లీ అది బాగుంటుంది, ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఎందుకంటే ప్రతి ఒక్కరు కనెక్ట్ అయ్యే స్టోరీ అది. అసలు కాన్సెప్ట్ ఓరియంటెడ్ చేశారా మీరు ఆ సాంగ్ ని? కాన్సెప్టెడ్ ఉండేది అది. అంటే ఆఫ్టర్ బ్రేకప్ వాట్ దే ఆర్ అనేది లీక్ అయిపోయిందా? దొరికేసింది. సో మొత్తానికైతే మీ ఫ్యాన్స్ అందరికి కూడా అసలు ఇప్పుడు ఒక బిర్యానీ దొరికినట్టే. ఆ సాంగ్ నేను ఫస్ట్ లెటర్స్ వినగా నాకు అనిపించింది ఈ సాంగ్ నేను పాడుంటే ఎంత బాగున్నా అని. నేను పాడుంటే ఎట్లుండేది? టెలికాస్ట్ చేయనండి అది. మంచి సింగర్ పెట్టుకున్నాం, మాకు మేల్ సింగర్ కదా, ఫీమేల్ వర్షన్ లేదు. సో అందుకు మిమ్మల్ని కన్సిడర్ చేయలేము. నేను కన్సిడర్ చేయలేము అంటున్నా మిమ్మల్ని. అంటే అది టెలికాస్ట్ కూడా చేయవా నేను పాడితే? ఎందుకు అవుతుంది అండి, మాకు మేల్ వర్షన్ కదా మేము పెట్టుకుందాం. దెబ్బ మీద దెబ్బ నేను అంటుంది ఏంటంటే మా దాంట్లో ఉన్నది ఫీమేల్ వర్షన్ కాదు, మేల్ వర్షన్, మేల్ వాయిస్ ఉంటది. సో మీరు చేయలేరు అనేది నా అర్థం. అంటే అదే అమ్మాయి వర్షన్ లో నేను పాడుంటే ఒకసారి ట్రై చేస్తారా? నిజమే రుజువైనది. దాపేస్ ఎంత పరువు తీస్తున్నావు తెలుసాను. అబ్బా ఇదిగో ఇమ్ము, మీ తమ్ముళ్ళు జంప్స్ అన్నావు, నన్ను వచ్చి ఫ్రై చేస్తున్నాడు. మీ తమ్ముడు పక్కన ఉండి ఇంకేదో అంటాడు ఇప్పుడు వచ్చి నిన్ను.